మేడం. మేడం ఈచ్ కేసు డిఫరెంట్. కొన్ని ఇలాగే ఉండాలి, లేడీస్ తప్పు చేయకూడదు, జెంట్స్ తప్పు చేయకూడదు, లేకపోతే ఇలా ఎందుకు జరిగిపోయింది అని మనం డిసైడ్ చేయలేం. ఇక్కడ దేవుడు రాశాడా వీళ్ళ తలరాతని అంటే, కాదు వాళ్ళ అమ్మ రాసింది అంటాను నేనైతే. ఒక ఆడపిల్ల జీవితం ఈ రోజున క్వశ్చన్ మార్క్ అయిపోయి మనందరం వేలు పెట్టి చూపించే పొజిషన్కి ఎందుకు వెళ్ళింది అంటే ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఒకటి రీజన్. మేము పేదవాళ్ళం అండి, మేము ఇదండి, మేము అదండి అని ఈవిడ చెప్పే రీజను నేనైతే చాలా కేసుల్లో వింటానండి. అప్పట్లో ఒక 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఇప్పటికి నాకు తెలిసి చాలా విలేజెస్‌లో కొంత ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో అయితే స్టిల్ ఇప్పటికి మైనర్ మ్యారేజ్‌లు జరుగుతున్నాయి. ఎవరైనా మీకు తెలిసి మైనర్ మ్యారేజ్‌లు చేస్తుంటే దయచేసి 100 కన్నా డయల్ చేయండి. ఆ చేసే వాళ్ళకి కొంత కౌన్సెలింగ్ ఇచ్చి ఎప్పుడు పెళ్లి చేయాలో వాళ్ళకి ప్రాపర్ వేలో ఆపుతారు. దానికి తగ్గ వీళ్ళకి సపోర్ట్ కూడా క్రియేట్ చేస్తారండి గవర్నమెంట్ తరపు నుంచి. మనకెందుకులే భోజనానికి పిలిచారుగా వెళ్ళాం తిన్నామని వచ్చేది కాకుండా ఒక ఆడపిల్ల జీవితం ఈ రోజున ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఆ అమ్మాయి వాంటెడ్గా ఒళ్ళు కొవ్వెక్కి ఎక్కడా ఈ పని చేయలే నా దృష్టిలో అయితే. ఎందుకని ఆ అమ్మాయిని అనాల్సి వస్తుందంటే, అమ్మ మీలాంటి తల్లిదండ్రులు ఈ రోజున చెప్పు తీసుకొని కొట్టావు కదా, అది నీకు ఒక స్టేజ్లో ఎవరన్నా కొట్టుంటే పిల్లల్ని కనేసి ఏదో మేకలనో గొర్రెలనో లేకపోతే కోడి పెట్టలనో అమ్మినట్టు అమ్మేద్దాం అనుకుంటే అది కూడా తప్పేగా. నీకు అలా జరుగుంటే ఊరుకునేదానివి ఏమో, నువ్వు సర్దుకుంటావేమో, నీ జనరేషన్లో జరిగిద్దేమో. ఆ అమ్మాయి జనరేషన్కి ఎంత సమాజాన్ని చూస్తుంది ఈ పక్కన. అన్నీ తిన్నగా ఉన్న వాళ్ళే కాపురాలు చేయక అక్రమ సంబంధాలు పెట్టుకొని వెళ్తున్నారు. ఆ పిల్ల ఏజ్కి అక్కడ సెట్ అవుతున్న ఆయనతో మాట్లాడుతున్న విధానానికి కూర్చున్న దగ్గర నుంచి ఆయన 40-45లో కనిపిస్తున్నాడు ఇప్పుడే. మీరేదో మాకు చెప్తున్నారు కానీ 40 ఇయర్స్ అని. అంత పెద్ద వ్యక్తికి నువ్వు ఏం చూసి ఇచ్చావమ్మా అంటే, ఇల్లు చూశానండి, సంపాదన చూశాను, మంచోడు. అంత వయసులో ఒక ఆడపిల్ల దొరికితే మంచోడు కాకపోతే ఇంకేమన్నా అక్రమ సంబంధాలు ఉంటాయా, లేకపోతే చెడు అలవాట్లు ఉంటాయా? ఏమున్నా ఏమీ లేవు కాబట్టే ఆయనకి పెళ్ళి అవ్వలేదు ఇప్పటిదాకా. ఫైనాన్షియల్ చూసుకుని ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేసేస్తావా అంత చిన్నపిల్లని పట్టుకుని వెళ్ళి? అప్పటికి ఆ అమ్మాయి వయసు ఏంటి ఏమీ తెలియదు. అమ్మ చేసింది, బలిచ్చింది, బలిపశువులాగా కూర్చుంది. ఒక 5 ఏళ్ళు పట్టింది ఆ పిల్లకి రియలైజ్ అవ్వడానికి. 21, 22 వచ్చేసరికి ఆ అమ్మాయికి సమాజం అంటే ఏంటో తెలిసింది. అప్పటికే ఒళ్ళో ఇంకో పిల్ల. ఎందుకు ఆవిడ చెప్పు తీసుకొని కొడతావు? నువ్వు పెద్దదాని అయిపోయి నిన్నెవరు కొట్టట్లే ఇక్కడ, అంతే తేడా. ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరు డిసైడ్ చేసేసి ఇప్పుడు వచ్చి నా కూతురు చెడిపోయింది, నా కూతురు తప్పుడు పనులు చేసేసిందని వేలెత్తి చూపించే రైట్సే మీకు లేవు. మీకు కాదు అసలు, ఆ అమ్మాయికి వేలెత్తి చూపించే రైట్స్ ఇక్కడ కూర్చున్న ఆ ముగ్గురులో ఎవరికి లేవు. అర్థమవుతుందా? ఇంకొకసారి ఆ పిల్ల మీద చెయ్యెత్తావంటే మాత్రం ఊరుకునేది లేదు. అసలు మీ ఆయన రావాల్సింది, నిన్ను వాయిదించేదాన్ని. మీలాంటి తల్లులకు మేము ఎక్కడే సమాధానం చెప్పలేమమ్మా. ఆయన చక్కగా లేక చేశాను మేడం. ఆయన చక్కగా లేకపోతే నువ్వు చక్కగానే ఉన్నావు కదమ్మా. అంత నిస్సహాయతతో స్త్రీలు ఉంటే మీ జీవితాలు నాశనం అవడంతో పాటు మీకు పుట్టిన పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. మీరు ఫైనాన్షియల్గా సంపాదించండి, పని చేసుకోలేరా? నువ్వు పని చేస్తుంటే ఈరోజు నా పిల్ల జీవితం ఇలా ఉండదుగా. 10 మందిలో కూర్చోవలసిన అవసరం రాదుగా. ఓ తప్పు పని చేసేసింది, ఒక వెధవ వాడేసుకున్నాడు ఆ పిల్లని. పోనీ అమ్మాయి ఏమైనా స్వతహాగా అక్రమ సంబంధాలు పెట్టుకునే టైప్ అంటే కాదు. అవసరం ఆ పిల్లకి. ఒక తప్పు ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి, ఎప్పుడు ఎవడ ఎంకరేజ్ చేయట్లా. ఆ అమ్మాయి సిచ్యుయేషన్ బట్టి డిసైడ్ చేయాల్సిన పరిస్థితులు ఇక్కడ. ఏం చేస్తాడమ్మా, ఒక పిల్లని కనగానే అయిపోయింది అనుకుంటున్నావా? ఆ వయసు కోరికలకి ఆ అమ్మాయికి ఉంటే ఇదికి ఏమైనా కలుస్తుందా, సెట్ అవుతుందా? ఓ సినిమాకి రాడు, ఓ షికారుకి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఇంట్లో వచ్చాడా కూర్చున్నాడా పని చేశాడంటే ఇదేనా జీవితం? అవునా రోబోనా అలాగే నడిచిపోవడానికి? ఆ పిల్లకి ఫీలింగ్స్ ఉంటాయిగా. లేచి చెప్పు తీసుకుని కొట్టేస్తున్నావు, ఆ పిల్ల తిరిగి కొట్టలేక ఇక నుంచి తిరిగే కొడుతుంది నువ్వు ఇంకోసారి ఇట్లాంటి బోడి పెత్తనాలు చేస్తే. ఏం బాబు రసిక మహారాజా, నువ్వు రియల్గా లవర్వేనా అసలు? నువ్వు చెప్పిన మాట ఏంటి ఫస్ట్ ఇక్కడ కూర్చున్నప్పుడు? ఏం చెప్పావు? నేను ఆ అమ్మాయి 16 ఏళ్ల వయసులోనే నేను ఆ అమ్మాయిని చూశానండి. నీ వయసు చిన్న వయసే, ఆ అమ్మాయి వయసు చిన్న వయసే. నువ్వు ఆ రోజే డేర్ స్టెప్ వేసి పెళ్లి చేసుకుని ఉంటే ఈ రోజు మీ ఇద్దరు విడాకుల దాకా వెళ్ళేవాళ్ళేమో. ఎందుకంటే నువ్వు ఏ పని చెయ్యవు. ఎట్ ఏ టైం 5-6 లవ్ చేసే అంత కెపాసిటీ ఉంది నీకు. నీలాంటి లవరు పనికిరాడు, నీలాంటి హస్బెండ్ పనికిరాడు. కర్మ ఏంటంటే నీలాంటి లవర్ అయ్యాడు ఇప్పుడు. అక్రమ సంబంధం పెట్టుకునే ఇలిసిట్ రిలేషన్ అనమాట మీ ఇద్దరిది. దీనికి నువ్వు ఒక ఏటీఎం కార్డు వాడినట్టు వాడేసావు ఆ పిల్లని. ఆ అమ్మాయికి నువ్వు కాకుండా నిజంగా ఎవరైనా మంచి వ్యక్తి దొరుకుండి పర్ఫెక్ట్గా అబ్బాయి, మేడం అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానండి, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను ఆ అమ్మాయిని ఆ పిల్లని అని అతను ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి వచ్చి ఇక్కడ ధైర్యంగా మాట్లాడుంటే మేము వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ కర్మ ఏంటంటే ఆ పిల్లకి ఎవడో దొరకలా, దొరికినోడు వేస్ట్ ఫెలో దొరికాడు. వేస్ట్ అనేది ఏముంది మేడం? నువ్వు వేస్టే. అవును నువ్వు వేస్టే నాన్న. ఆడపిల్లల్ని మోసం చేసుకుంటూ కూర్చున్నావు. అసలు ఆ మిగతా 5 లిస్ట్ ఇవ్వ, వాళ్ళని కూడా పిలిపిస్తావు. నీ భాగోత్వం ఏంటో బయటపడుతుంది. ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసావు? ఫస్ట్ లోనే చెప్పా అమ్మా, డబ్బులు ఎందుకు తీసుకున్నావు?
చెప్పావు తను ఫోన్ కట్ నన్ను చేయి. కావాలి కావాలి అని చెప్పి తను నువ్వు ఎందుకు ఎంటర్టైన్ చేసావు నాన్న? నువ్వు ఎందుకు ఎంటర్టైన్ చేసావు? అమౌంట్ ఫోన్ కట్ చేయాలి. మేడం నా అకౌంట్ లో తనే ట్రాన్స్లేషన్ చేసేది, తనే అకౌంట్ నెంబర్ ఎవరిస్తే తెలిసింది అమ్మాయికి? ఫోన్ నెంబర్ ఎవరిస్తే తెలిసింది? నువ్వు అడిగితేనే కదా ఇచ్చింది. ఇప్పుడు నేను అడిగితేనే ఇచ్చానని చెప్తున్నావు నువ్వు. ఆపే నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆపు. చేసిన చిల్లర పనులు మా ఇంట ఎగబడి డబ్బులు ఇచ్చి ఈడు ఎగబడ్డాడంటే పాపం వచ్చినాక ఫోటోలు వీడియోలు ఎందుకు తీసావు? ఏం చేద్దామని వాళ్ళు తీసావు? కలిసి ఉన్నప్పుడు తీసుకున్నాం మేడం, తనకి తెలుసు కదా. ఎందుకు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? మరి తర్వాత అవి చూపించే డబ్బులు అడిగా పిల్లనే. డబ్బుల గురించి అవి చూసా కదా, అవి చూపించే కదా డబ్బులు అడుగుతున్నావు నువ్వు. తప్పు అయిపోయిందని ఒప్పుకుంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేది. ఇప్పుడు నేను జైలుకే పంపిస్తాను నేను. నువ్వు ఇప్పటిదాకా ఏదో కూర్చొని మాట్లాడుతున్నావు, ఇక్కడ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాను, నన్ను ఎవరు ఏమనర్లే అనుకుంటున్నావు. వీళ్ళు చేసిన తప్పులకి ఎంత తిట్టాలో అంత తిడుతున్నావు. నువ్వు చేసింది అయితే క్రైమే. ఒక ఆడపిల్లని ఫైనాన్షియల్ గా వాడుకున్నావు, ఫిజికల్ గా వాడుకున్నావు, ఎదురు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. ఆ ఫోన్లో ఉన్న ఫోటోలు వీడియోలు నువ్వు డిలీట్ చేసి ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన 4 lakhsకి ఇంకో 1 lakh చేసి 5 lakhs ఇక్కడ సెటిల్మెంట్ చేయకపోతే నిన్ను ఇప్పుడు జైలుకే పంపిస్తాం. ఏం చెప్తావో చెప్పు. కొంచెం టైం కావాలి మేడం, 2 months ఇమ్మని చెప్పండి. బాండ్ పేపర్ మీద రాసి వెళ్ళు. రస్ మళ్ళీ వేరే అమ్మాయిని మోసం చేసి తీసుకురావద్దా డబ్బులు? మిగతా కేసులతో మాకు సంబంధం లేదు, మిగతా అమ్మాయిలతో మాకు సంబంధం లేదు. ఒకవేళ ఈ అబ్బాయి గురించి తెలిసి ఎవరైనా కానీ వస్తే మళ్ళీ జుట్టు పట్టుకొచ్చి తీసుకొచ్చి మీకు కూడా సెటిల్మెంట్ చేస్తాం. ఈ అమ్మాయికి 5 lakhs ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. ఆ ఫోటోలు వీడియోలు డిలీట్ చేయాలి, లేదంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నీ ఫోన్ మొత్తం సైబర్ క్రైమ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నీకు ఇంకెన్ని భాగవతాలు ఉన్నాయి అవన్నీ బయటకు వస్తాయి. అర్థమవుతుందా? వెళ్ళేటప్పుడు రాద్దు వాగు. సార్ వెంకటరావు గారు, చెప్పండి. మీకు ఏమీ అనిపించలేదా? ఇంత చిన్నపిల్లని పెళ్లి చేసుకుంటున్నాను, రేపటి రోజున అమ్మాయి ఎవరితోనైనా వెళ్ళిపోద్దేమో అని ఇన్సెక్యూర్డ్ ఏమి అనిపించలేదా? మిమ్మల్ని చూసి ఒక అమ్మాయి అలా ఉంటుందని మీరు ఏ రకంగా నమ్మారు? ఎంత బేదోళ్ళు అయితే ఎంత అవసరం ఉంటే మాత్రం. అన్ని తిన్నగా ఉన్న అబ్బాయిలకే, జాబులు చేస్తూ పర్ఫెక్ట్గా అమ్మాయిలు చూస్తున్న వాళ్ళకే వాళ్ళ వైఫ్లు ఉండట్లా. మీ వైఫ్ ఉంటుందని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేశారు? ఒక అమ్మాయి అబ్బాయి ఎప్పుడైతే కొద్దిగా ఉంటుందో అదే పడి ఉంటుందని పిల్లలు పుడితే అదే పడి ఉంటుంది అనుకున్నావు. బా, మీ ఏజ్కి తగ్గ మాటలు మాట్లాడారు సార్. ఇప్పుడు అర్థమైందిగా అలా పడి ఉండరు, వెళ్ళిపోతారు అని చెప్పి. ఇగో ఇప్పుడు మేమేదో సెటిల్ చేస్తామేమో కానీ ఆ అమ్మాయి ఎప్పుడైనా వెళ్ళిపోయే టైపే. నువ్వు మారి మీరు యాక్టివ్ అయ్యి నా భార్య నా దగ్గర ఉండాలి అనుకుంటే మామూలు హస్బెండ్ కంటే 3 రెట్లు ఎక్స్ట్రా ప్రేమలు, అభిమానాలు, రెస్పెక్ట్లు చూపించాలి. మాకు తెలిసి మేము అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మాకు డౌటే. అర్థమవుతుందా? మీతో అమ్మాయి వస్తానంటుందో నాకు తెలియదు. ఇన్ కేసు నేనైతే ఇక్కడ నుంచి బలవంతంగా కలిపి పంపించను. అతని దగ్గర నుంచి న్యాయం చేయాలి కాబట్టి చేసాం. ఆవిడ లైఫ్ ఆవిడ ఇష్టం. ఎందుకంటే మీరు కరెక్ట్ కాదు, వాళ్ళ అమ్మ కరెక్ట్ కాదు, అతనైతే పరమ వేస్ట్. సో మీ ముగ్గురులో ఎవరి దగ్గరికి పంపించాలని నేను డిసైడ్ చేయలేను. ఆ అమ్మాయిని అడుగుతా. ఏమ్మా నీకు ఇప్పుడు అర్థమైందా? చిన్న వయసులో మీ అమ్మ డిసైడ్ చేసిన నీ లైఫ్ ఓ రకంగా కుక్కలు చింపిని ఇస్తారే అనుకో. కర్మ కొద్దీ ఒకడు దొరికాడు, పిల్లనైతే కన్నావు కదా. అప్పటికి నీకు మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం వచ్చినాయి. ఓహో ఇతనే నా భర్త అని. అప్పుడు అతనితో ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకొని ఇండివిజువల్గా నువ్వు సంపాదిస్తూ నువ్వు దుబాయ్ వెళ్ళావు. చక్కగా నువ్వు సంపాదించి ఇట్లాంటి ఎవరిని తగులుకోకుండా ఉంటే ఈ రోజు నువ్వు అలా వచ్చి ఇక్కడ కూర్చుంటే మొత్తం ఆయనతో డైవర్స్ ఇప్పించేదాన్ని తెలుసా? ఎందుకంటే నీ వయసుగా ఆయన వయసుకి టాలీయే అవట్లా. ఏదో 50 ఏళ్ల క్రితం జరిగే స్టోరీలు ఈ జనరేషన్లో జరగవు. అమ్మ సతీ సావిత్రిలాగా ఉండని నేనైతే చెప్పలేను. నీ కేసులో నువ్వు ఉంటానంటే నేనేమైనా కౌన్సిలింగ్ ఇప్పించడానికి అవకాశం ఉండేది. ఎప్పుడు నువ్వు ఈ తప్పులు చేయకుండా ఉంటే. ఇక్కడ నీకు మార్క్సే పడలా. ఒక రకంగా నువ్వు బలిపసువి. ఇందాక ఒక మాట అన్నావు, మీరందరూ ఇలా చేయబట్టే కదా నేను ఇట్లా వెళ్ళాల్సి వచ్చింది అని. అది కరెక్ట్. కానీ ఎవరిని ఎత్తుక్కోకుండా ఇండివిజువల్ ఓకే నా లైఫ్ ఈరోజు ఇట్లా అవ్వడానికి కారణం ఏంటి? మా అమ్మ ఫైనాన్షియల్ కెపాసిటీ, మా నాన్న చేతకాంతనం, మా అమ్మ నన్ను అమ్మేసింది ఒక రకంగా. రేపు నా కూతురికి ఇలాంటి గతి పట్టకూడదు అని నువ్వు ఒక మంచిగా ఆలోచించుంటే మేమందరం అన్ని రకాల సపోర్ట్లు చేసేవాళ్ళం తెలుసా. నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేసేవాళ్ళం. నువ్వే పాతాళంలోకి వెళ్ళిపోయింది నీ క్యారెక్టరు. ఎందుకు అంటే ఎవడో ఒకటి తోడు కావాలి, మగాడు తోడు. ఎందుకు ఇట్లాంటి వాళ్ళు అవసరమా నీకు? వాళ్ళిద్దరూ నీకు సెట్ కారు. అవునా? ఒక స్త్రీ తనకి తాను సంపాదించుకుంటూ తన మీద ఆధారపడే వాళ్ళని పోషించగలిగితే 90% కష్టాలు తగ్గుతాయి. ఎవరి మీదో ఆధారపడిపోవాలి, ఎవరో ఒకటి తోడు ఉండాలి అనుకుంటే ఇగో ఎవరో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలేక వాళ్ళు ఎవరో తెలియదు ఏం చేస్తారు, జీవితాలు సర్వనాశనం. ఉన్న కష్టాలకు మళ్ళీ ఇయ్యో పెద్ద కష్టాలా, మళ్ళీ దీనికి తోడు ఎవడో సపోర్ట్ కూడా చేయరు ఎట్లాంటి కష్టాల్లో. అర్థం అవుతుందా? సెల్ఫ్ రెస్పెక్ట్, క్యారెక్టరు, ఫైనాన్షియల్ సపోర్టు చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం ఎపిసోడ్స్లో ఆడపిల్లలు నిస్సహాయతగా ఉంటే మేము చెప్తున్న వర్డ్ ఇది. కొంచెం రియలైజ్ అవ్వండి. నాన్న ఇప్పుడు మీరు చేయాల్సిన పని, పాప ఉంది, మీ అమ్మ మీ హస్బెండ్కే సపోర్ట్ చేస్తుంది. ఆయన ఏమో ఉత్తముడు కానీ నేను అనట్లేదు, కానీ ఆయనకి వేరే ఆప్షన్ లేదు నిన్ను యాక్సెప్ట్ చేయడం తప్ప.
నిన్నేమి హింసించడో కొట్టట్లా తిట్టట్లా అంతే. ఇంట్లో భర్త ఉన్నాడు ఫోటో ఫ్రేమ్కి అనుకో. అలాంటి వ్యక్తితో ఉండాలనుకుంటున్నావా లేదా? అంటే అలాంటి వాళ్ళ మీద ఇతను బెటరేగా. లేదు మేడం, తను ఇంకా అంతే మేడం, తనతో నాకు ఏ యూజ్ లేదు. తను చూసుకుంటాడని నమ్మకం లేదు. భర్త చూసుకుంటాడమ్మా. అతనితో అసలు మేము అతను కౌన్సిలింగ్, అతని మీద క్రిమినల్ కేసు పెట్టాలి. నీకు 5 lakhs సెటిల్మెంట్ చేస్తున్నావు అతనితో. అతను పెళ్లి చేయడం అనేది జరగదు. ఎందుకంటే నువ్వు ఉండగానే ఇంకో 10 మందితో తిరిగే టైప్ అతను. మోసపోయా మేడం, తెలియక అందుకనే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేస్తున్నావు నాన్న. ఒకటి, నువ్వు ఇండివిడువల్గా మీ అమ్మతో ఉంటావా ఉండు, లేదా నీ హస్బెండ్తో ఉంటావంటే ఆయన అయితే మారటానికి రెడీగా ఉన్నాడు. ఆయనకు నువ్వు తప్ప వేరే ఆప్షన్ లేదు. సరే ఉండని, అలా ఉండనివ్వండి. నేను ఇంకొకసారి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా ఇండివిడువల్గా సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుతాను, నా పిల్లని నా హస్బెండ్ని చూసుకుంటానని. ఎందుకంటే ఆయన నీకు భర్తగా అయితే పనికిరాడు నాకు తెలిసి. ఆయన కూడా ఓ పిల్లోడే అనుకోవాలి నువ్వు ఇక్కడ. అలా ఏమన్నా సర్దుకొని ఉండగలుగుతావా? తనను లీగల్ గా శిక్షించండి, దాంతో నేను అడ్జస్ట్ అయిపోతాను. నా పాప నేనేదో అమ్మ వాళ్ళు చూసుకుంటారు, అమ్మ వాళ్ళతో బతికేస్తుంది. తను మారితే అటు ఇటు 2 వైపులో నాన్న అతను మీకు కరెక్ట్ కాదు. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసాం, అతని మీద కావాలంటే క్రిమినల్ యాక్షన్ తీసుకుందో కానీ ఇన్ కేస్ ఆ 1-2 monthsలో అతను ఆ అమౌంట్ ఇవ్వకపోతే మేము ఇప్పుడు బాండ్ పేపర్ రాయిస్తాం. నీ హస్బెండ్తో ఉంటావా ఉండవా అనేది నీ పర్సనల్ విషయం. మా అందరి బెస్ట్ సజెషన్ ఏంటంటే అలా ఎవడో ఒకటి తగులుకొని జీవితం నాశనం చేసుకునే కంటే ఇప్పుడు కష్టాలు పడ్డావు. నీకు అర్థమైందిగా బయట మగాళ్ళు ఎలా ఉన్నారు, డబ్బులు వాడేసుకున్నారు, ఫిజికల్గా వాడేసుకున్నారు, ఎదురు బ్లాక్మెయిలింగ్. సో ఎవడు పర్ఫెక్ట్ వాళ్ళో నీకు తెలియదు. నీకు ఇంతకు నుంచి నేను చెప్తున్నది ఏంటి, ఇండివిజువల్గా ఫైనాన్షియల్ సపోర్ట్తో క్యారెక్టర్తో బతకడం ఇంపార్టెంట్ అని. దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. నీ కూతుర్ని చూసుకోవడానికి చూడు. నీ కూతురు ఎట్లాగో నీ భర్త అట్లా అనుకుని ఉండని ఓ ఫోటో ఫ్రేమ్కి. ఏమో కొన్ని రోజులకి నీ మీద ఇష్టంతో మారతాడేమో. అతను నిన్నేమి హింసించడు, ఏమి ఇబ్బంది పెట్టడు, ఒక జిడ్డు పదార్థం అంతే. కొంచెం మార్చుకో యాక్టివ్గా. వాళ్ళు వీళ్ళు మోసపోయే కంటే ఈయన బెటర్ కదమ్మా. నీకు ఏ రోజు నీకు కష్టమైతే చూపించలేదు ఆయన. మా కోసం ఒక 1-2 years చూడు, తర్వాత నువ్వు రియలైజ్ అయ్యి నువ్వేం డెసిషన్ తీసుకుంటావో తీసుకో. సరేనా? సరే బెటర్ మేడం. ఓకేనా? వెళ్ళండి, వెళ్ళు బాబు. నాన్న నువ్వు బాండ్ పేపర్ రాసుకోమ్మా. అమ్మ వద్దాం, అయ్యో పర్లేదు, పర్లేదమ్మా, జాగ్రత్త, వద్దు. మంచిగా హ్యాపీగా ఉండండి. జాగ్రత్త నాన్న. ఇంకా 16 ఏళ్ల వయసు పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం ఏంటో ఈ జనరేషన్లో కూడా. అయినా వచ్చిన వాళ్ళకి చక్కగా బుద్ధి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.